గ్రంథము 19వ అధ్యాయము 3వ వచనము 4వ వచనం అందరము కలిసి చదువుకుందాం. రాజుల మొదటి గ్రంథము 19వ అధ్యాయము 3-4 వచనాలు. కాబట్టి అతడు ఈ సమాచారము తెలుసుకొని లేచి తన ప్రాణము కాపాడుకొనుటకై పోయి యోధా సంబంధమైన బేర్షాబాకు చేరి అచ్చట ఉండుమని తన దాసునితో చెప్పి తాను ఒక దిన ప్రయాణం అరణ్యములోనికి పోయి ఒక బదిరీ వృక్షము క్రింద కూర్చుండి మరణాపేక్ష గలవాడై, యెహోవా, నా పితరుల కంటే నేను ఎక్కువ వాడను కాను, ఇంత మట్టుకు చాలును, నా ప్రాణము తీసుకొనుము అని ప్రార్థన చేసెను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, పరిశుద్ధుడమైన దేవ, ఎంతైనా నమ్మకమైన దేవుడవు, వాగ్దానములు ఇచ్చి నెరవేర్చే దేవుడవు, నీకు వందనములు, స్తోత్రాలు. ఇంతవరకు పాటల్లో మీరు చేసిన సహాయంకై స్తోత్రాలు. కొంత సమయం ప్రార్థనలో ప్రవేశించక మునుపు చదవబడిన వాక్యములో నుంచి ప్రార్థన కొరకై మా అందరితో మాట్లాడుతూ రండి. నీ దాసుడు బలహీనుడు, బలపరచుము, నీ మహిమ కొరకు వాడుకొనుమని యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. మనం చదువుకున్న ఈ భాగంలో ఏలియా యొక్క ప్రార్థన మనం చూస్తున్నాం. ఏలియా ఎంతో నిరుత్సాహము, కృంగుదలలోనికి వెళ్ళి ఆయన దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. ఎందుకు ఇంత కృంగిపోయాడంటే 2వ వచనం చదవండి. యెజెబెలు ఒక దూత చేత ఏలియాకు ఈ వర్తమానము పంపించెను, రేపు ఈ వేళకు నేను నీ ప్రాణమును వారిలో ఒకని ప్రాణం వలె చేయని ఎడల దేవుడు నాకు గొప్ప అపాయము కలుగజేయును గాక. ఇక్కడ 2వ వచనములో రాణి అయిన యెజెబెలు ప్రవక్త అయిన ఏలియాకు ఒక వర్తమానం పంపించింది. ఏంటి వర్తమానము? రేపు ఈ వేళకి నీ ప్రాణాన్ని నేనేం చేస్తాను, తీసేపిస్తాను అని వార్నింగ్ ఇచ్చింది. అంతకే భయపడాలా? వాస్తవంగా ఏలియా ఇదే రాజుల మొదటి గ్రంథం 17-18 అధ్యాయాలు మనం చదివితే ఈయన ఎంత గొప్ప ప్రవక్తో మనకు అర్థమవుతుంది. దేవుని పక్షంగా ఎంతో బలమైన పరిచర్య చేసినవాడు. మనకు తెలుసు 17వ అధ్యాయంలో ఆహాబు రాజు ముందు నిలవబడి, నా మాట ప్రకారం గాక 3.5 సంవత్సరాల వరకు మంచైనా వర్షమైనా పడదు అని, అంటే ఒక రకంగా చెప్పాలంటే దేశమంతా ఏమి వస్తుంది, కరువు వస్తుంది అని ధైర్యంగా ప్రకటించిన ప్రవక్త. అక్కడి నుంచి దేవుని మాటకు లోబడి కేరేతు వాగు దగ్గరికి వెళ్ళి కాకుల ద్వారా కొంతకాలము పోషించబడిన ప్రవక్త. ఆ తర్వాత దేవుడు ఏలియాని సారేపతు పంపించడము, 3.5 సంవత్సరాల కరువు కాలం తీరేంత వరకు ఆమె దగ్గర బుడ్డిలో కొంచెం నూనె, పట్టెడు పిండి. అయినా దేవుడు అద్భుతంగా ఏలియాను, ఆ విధవరాలి కుటుంబాన్ని దేవుడు పోషించిన ఆ గొప్ప కార్యము చూసిన ప్రవక్త. అంతేకాదు, ఆమె కుమారుడు చనిపోతే కూడా ఏలియా ప్రవక్త ప్రార్థన చేసి బ్రతికించిన గొప్ప ప్రవక్త.
అంతేకాదు 18వ అధ్యాయంలో ఆహాబు ప్రవక్తకి తాను కనపరుచుకొని, నువ్వు ఫలానా చోట దాగి ఉండు అంటే దాక్కున్నాడు. దేవుడు నువ్వు ఇప్పుడు వెళ్ళి ఆహాబు కనపడమంటే కనపరుచుకొని ఆహాబు ప్రవక్తలందరినీ, బయలు ప్రవక్తలందరినీ కర్మెలు పర్వతం మీదకి రమ్మని, బయలుదేవుడా యెహోవా దేవుడా మనం తేల్చుకుందాము రమ్మని ధైర్యంగా పిలిచిన ప్రవక్త. మొదటిగా బయలు ప్రవక్తలకి అవకాశం ఇచ్చాడు. ఉదయకాలం నుంచి వాళ్ళు ఎంతో అరిశారు, కేకలు పెట్టారు. కానీ వాళ్ళ ప్రార్థన విన్న వాళ్ళొక్కరు కూడా లేరు. చివరికి ఏలియా ప్రవక్త ప్రార్థించగా ఆకాశం నుంచి ఏమొచ్చింది? అగ్ని వచ్చింది. దహన బలిపీఠాన్ని కాల్చి బొగ్గి చేసింది. జనులందరూ చూసి ఏమన్నారు? యెహోవాయే దేవుడు. ఇంత గొప్ప కార్యములు చేసిన ఈ ప్రవక్త ఒక స్త్రీ వార్నింగ్ ఇస్తే, రేపు ఈ వేళకి నువ్వు చంపిన ఆ ప్రవక్తలలో నువ్వు ఒకడువు కాకపోతే చూడు అని వార్నింగ్ ఇచ్చింది. ఆ దెబ్బతో ఈ ప్రవక్త ఏమైపోయాడండి? కొంత నిరుత్సాహానికి గురి అయినాడు. ఏలియా అందుకే ఎంత గొప్ప ప్రవక్త అయినా ఆయన ఎవరండి? మనిషే. అందుకే యాకోబు పత్రికలు ఏముందంటే ఏలియా మన వంటి స్వభావము కలిగిన మనుషుడే అని ఉంది. ఏలియా దేవుని చేతిలో బలంగా వాడబడిన ప్రవక్తే. కానీ ప్రతికూలమైన పరిస్థితులు వచ్చినప్పుడు ఎంతో కృంగిపోయాడు, నిరుత్సాహపడ్డాడు. అందుకే 19వ అధ్యాయానికి వచ్చేసరికి 17, 18 అధ్యాయాలు ఇంత గొప్పగా దేవుని కొరకు వాడబడిన ఈ ప్రవక్త ఒక స్త్రీ భయపెడితే వర్తమానం పంపిస్తే ఆ వర్తమానం విని ఇప్పుడు ఏం చేశాడు? 3వ వచనం, కాబట్టి అతడు ఈ సమాచారము తెలుసుకొని లేచి తన ప్రాణము కాపాడుకొనుటకై పోయి యోధా సంబంధమైన బెర్షెబాకు చేరి అచ్చట ఉండమని తన దాసునితో చెప్పి, తాను ఒక దిన ప్రయాణం అరణ్యములోనికి పోయి ఈ యొక్క బదిరే వృక్షము క్రింద కూర్చుండి మరణాపేక్ష గలవాడై, యెహోవా నా పితరుల కంటే నేను ఎక్కువ వాడును కాను, ఇంత మటుకు చాలును, నా ప్రాణము తీసుకొనుము అని ప్రార్థన చేశాను. 3వ వచనములో అతడు ఈ సమాచారము తెలుసుకొని, ఎవరో సమాచారం తెచ్చారు ఏలియాకి. యెజబెలు చెప్పింది, ఆ దూత వచ్చి చెప్పినాడు కదా, ఇంకా నీకు రేపు తెల్లారేసరికి నీ పని అవుతుందని, రేపు ఈ వేళకి నీ పని అయినట్టే అది చెప్పేసరికి ఆ సమాచారం తెలుసుకొని తన ప్రాణం కాపాడుకోవడానికి ఆయన ఏం చేశాడు? పారిపోతున్నాడు. బెర్షెబా దాకా వచ్చినాడు. తన దాసుని ఇక్కడ ఉండమని చెప్పినాడు. అక్కడి నుంచి ఒక దిన ప్రయాణం చేసి ఒక బదిరే వృక్షం కింద కూర్చోండి ఏం చేశాడు? మరణాపేక్ష గలవాడే. మరణాపేక్ష అంటే, అపేక్ష అంటే కోరిక, మరణాపేక్ష అంటే చావు కోరుకుంటున్నాడు ఈయన. సాధారణంగా మనమేం ప్రార్థన చేసుకుంటాం చెప్పండి? రోగం వస్తే ప్రభువా తొందరగా తీసుకొని ప్రాణం చేస్తామా? ఎట్టయినా బతికించు ప్రభువా, మనం ఏం చేయకపోయినా దేవుని కోసం ఇంకొంతకాలం బతికించు ప్రభువా అంటాం కదా. కానీ ఏలియా దేవుని కోసం అవసరం. ఆయన ఏలియా ద్వారా దేవుడు చేయాల్సిన కార్యాలు కొన్ని ఉన్నాయి. అయినా ఈయనేమంటున్నాడు? మరణాన్ని కోరుకుంటున్నాడు. అపేక్ష అంటే ఆశ, చావాలని ఆశపడుతున్నాడు. ఎందుకంటే నేను యెజబెలు చేతిలో పడేదానికంటే దేవుడు నన్ను తీసుకుంటే మంచిదనుకుంటున్నాడు. ఆయన కృంగిపోయి ఏమంటున్నాడంటే, ఈయన ప్రార్థన చేస్తా, యెహోవా నా పితరులందరికంటే నేను ఎక్కువ వాడను కాను, ఇంత మటుకు చాలును, నా ప్రాణము తీసుకొనమని ప్రార్థించెను.
నా ప్రాణం తీసుకోమని ఏలియా ప్రార్థన చేసినాడు. ప్రాణం తీసుకోవడము, ప్రాణం ఉంచడం ఎవరి పని అండి? దేవుని పని. నువ్వు తీసుకోమనగానే తీసుకోడు, వద్దనగానే ఉంచాడు కదండి. కానీ ఏలియా దేవునికి ఏం చెప్తున్నాడు అంటే, ఇంకా నా ప్రాణం తీసుకో. ఎందుకంటే రేపు ఈవేళకి యెజబెలు పంపే మనుషులు ఎవరు వస్తారో తెలియదు, వాళ్ళ చేతిలో పడితే ఎట్లా చంపుతారో తెలియదు అని భయపడిపోతున్నాడు. ప్రియులారా, ఏలియా దేవుని పక్షంగా ఏమైనాడండి? నిలబడ్డాడు. 18వ అధ్యాయంలో యెహోవాయే దేవుడని నిరూపించడానికి నిలబడ్డాడు. దేవుని పక్షంగా ఒక వ్యక్తి నిలబడితే ఆ వ్యక్తి పక్షంగా ఎవరు ఉంటారండి? దేవుడు ఉంటాడు. మరి దేవుడు తన పక్షంగా ఉంటాడని ధైర్యంగా ఉండేది పోయి ఆయన ఇప్పుడు ఏమైపోయినాడంటే, ఆయన దేవుడు ఉన్నాడు అనే గమనం ఉందో లేదో తెలియదు కానీ భయపడిపోయినాడు. నేను చంపబడతానేమో అని మరణ భయం కలిగి ఆమె చేతిలో చచ్చేదానికంటే నువ్వు నన్ను తీసుకో అని ప్రార్థన చేసినాడు. ఒకవేళ ఏలియా నా ప్రాణం తీసుకో అంటే దేవుడు ఆ ప్రార్థన విని తీసుకుంటే తర్వాత ఏలియా ద్వారా దేవుడు జరిగించుకునే కార్యాలు ఏమయ్యేటి? ప్రియులారా, తర్వాత ఆయన కొన్ని పనులు చేశాడు బైబిల్లో. అవన్నీ ఎవరు చేయాలి? చాలాసార్లు మన జీవితాల్లో వచ్చే పరిస్థితులను బట్టి మనం కృంగిపోతుంటాం. ఏలియా వలె మనం ఉద్రేకముతో ప్రార్థనలు చేస్తాం. అందుకే ఉద్రేకముతో ప్రార్థన చేస్తే దేవుడు దాన్ని ఏం చేయడండి? అంగీకరించాడు. ఆ ప్రార్థనకి జవాబు ఇవ్వడు. మన దేవుడు ఎంత ప్రేమ కలిగిన వాడంటే, మనం ప్రార్థించేటప్పుడు మన పరిస్థితి గమనిస్తాడు దేవుడు. నువ్వు ఏది చేస్తే అది దేవుడు కూడా ఆమెనని చెప్పాడు అనుకోండి, ఏమైంది? అన్నీ మనకే నష్టం. ఒకసారి ఒక సేవకుడు చెప్తుంటే విన్నాను. హెబ్రోన్లో ఒక ఆయన ఉద్రేకపరుడు ఉండేవాడు, సేవకుడు. సంఘ ప్రార్థనకి ముందు పోయి పులిపీఠం దగ్గర బోకరించేవాడంట. వాక్యం చెప్పి అయిపోగానే ప్రార్థన ఎంత ఏడుస్తూ ప్రార్థన అంటే శోకాలు పెట్టి రాగాలు తీసి ప్రార్థన చేస్తాడంట. ప్రార్థన చేసిన తర్వాత అగస్టిన్ గారు అనేవాడంట, ఒరే ఉద్రేకపరుడా, నీ ప్రార్థన కనుక దేవుడు వింటే అందరు నాశనం అవుతారా? నీ ప్రార్థన కనుక దేవుడు వింటే అందరు ఏమవుతారు? నీ ఉద్రేకంతో చేసి ఈ ప్రార్థన వింటే అందరు నాశనం అవుతారు. కాబట్టి ప్రార్థన ఎట్లా చేయాలి? దేవుని ఉద్దేశం చొప్పున చేయాలి, నీ ఇష్టం వచ్చినట్టు కాదు అనేవాడంట. దెబ్బక ముందు నుంచి లేచి వెళ్ళిపోయేవాడంట. కాబట్టి మనం చేసే ఆవేశముతో, ఉద్రేకముతో మనం చేసే ప్రార్థనలు దేవుడు ఎప్పుడూ వాటికి జవాబు ఇయ్యడు. బైబిల్లో చూడండి, ఏలియా ప్రాణం తీసుకోమని ప్రార్థన చేస్తే బైబిల్లో దేవుడు ఏం చేయలేదండి? ఏలియా ప్రాణమే తీసుకోలేదు. చూడండి, రాజుల 2వ గ్రంథం 2వ అధ్యాయం, రాజుల 2వ గ్రంథము 2వ అధ్యాయం 11వ వచనం. వారు ఇంకను వెళ్ళుచు మాట్లాడుచుండగా ఇదిగో అగ్ని రథమును అగ్ని గుర్రములను కనబడి వీరిద్దరిని వేరు చేసెను. అప్పుడు ఏలియా సుడిగాలి చేత ఆకాశమునకు ఆరోహణమాయను. ఎలీషా, ఏలియా ఇద్దరు కలిసి వెళ్తుండగా ఏం జరిగింది? అగ్ని రథము గుర్రాలు వచ్చి ఏలియాను ఎలీషాను ఏం చేశాయంటే వేరు చేశాయి. ఎలీషా చూస్తుండగా ఏలియా పరములకు ఏమైనాడు? ఆరోహణమయ్యాడు. ఏలియా చనిపోవాలని కోరుకుంటే దేవుడు చనిపోకుండా కొనిపోయినాడు. పాత నిబంధనలో మరణము చూడకుండా కొనిపోబడిన వ్యక్తులు ఇద్దరు ఉన్నారు. ఆదికాండం 5వ అధ్యాయంలో హానోకు, రాజుల 2వ గ్రంథంలో 2వ అధ్యాయంలో ఏలియా.
వీళ్ళిద్దరూ మరణము చూడకుండా ఏమయ్యారు? కొనుకోబడ్డారు. ప్రియులారా, ఎందుకు వారు కొనుకోబడ్డారంటే వీళ్ళిద్దరూ క్రీస్తు రాకడికి ముంగురుతనమాట. యేసుక్రీస్తు వచ్చినప్పుడు ఎత్తబడే గుంపు ఒకటి ఉంది. ఆ గుంపే మరణము చూడకుండా కొనుకోబడే గుంపు ఉంది ఒకటి. అందుకే యేసుక్రీస్తు లాజరు సమాధి దగ్గర ఒక మాట అన్నాడు. ఏమన్నాడు? పునరుద్ధానము జీవము నేనే, నా యందు విశ్వాసం ఉంచువాడు ఎన్నడు చనిపోడు అన్నాడు. యేసు ప్రభువుని నమ్మితే చనిపోడు అని అక్కడ ఒక మాట అంటాడు. చూడండి, 11వ అధ్యాయం, యోహాను సువార్త 11వ అధ్యాయం చూడండి, ఎన్నో వచనం, 25-26 చదవండి. అందుకు యేసు, పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసముంచు ప్రతివాడు ఎన్నటికి చనిపోడు. ఈ మాట నమ్ముచున్నావా అని ఆమెను అడిగాను. ఇక్కడ 2 మాటలు చెప్పినాడు యేసు ప్రభు. పునరుద్ధానము జీవము నేనే అని నా యందు విశ్వాసం ఉంచినట్లయితే చనిపోయిన మరలా బ్రతుకుతాడు. ఇంతవరకు బాగానే ఉంది. యేసుక్రీస్తు నమ్మి చనిపోతే యేసుప్రభు వచ్చినప్పుడు ఏమవుతాడు? తిరిగి బ్రతుకుతాడు. అయితే 26లో బ్రతికి నా యందు విశ్వాసం ఉంచువాడు ప్రతివాడు ఎన్నటికీ, మరి బ్రతికి యేసు నమ్మిన వాళ్ళు ఎన్నటికీ చనిపోరా? ఇదే 2వ గుంపు. యేసు ప్రభు వచ్చినప్పుడు భూమి మీద ఎంతమంది బతుకుంటారో, బతుకున్న ప్రతి విశ్వాసి చనిపోకుండానే కొనుకోబడతారు. అదే బైబిల్ చెప్తుంది. తెసలోనికలకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయంలో ఏమన్నాడు? ఆర్భాటముతో ప్రధాన దూత శబ్దముతో దేవుడు పరలోకము నుండి దిగివచ్చును. అప్పుడు ముందు క్రీస్తు నందు మృతులైన వారు అంటే యేసుప్రభు వచ్చినప్పుడు ఫస్ట్ గుంపు ఏదంటే చనిపోయిన వారు లేస్తారు. ప్రభువుని నమ్మి చనిపోయిన భక్తులు మొదట లేస్తారు. ఆ తర్వాత ఆ మీదట సజీవులమయ్యుండి మనము అన్నాడు. సజీవులమైన విశ్వాసులు భూమి మీద ఎవరైతే ఉంటారో ప్రభు వచ్చినప్పుడు వాళ్ళు చనిపోరు. కొరింథీ మొదటి పత్రిక 15వ అధ్యాయంలో ఉన్నట్లు రెప్పపాటులు ఏమవుతారు? మార్పు చెందుతారు. అంతే. కన్ను మూసి తెరిచేసరికి మన మట్టి దేహం మహిమా దేహంగా మారుతుంది. ఎంత స్పీడ్ అంటే చూడండి, కన్ను మూసి తెరిచేసరికి ఎక్కడ ఉంటాం? మధ్యాకాశంలో ప్రభు దగ్గర ఉంటాం. అంత స్పీడ్ వెళ్ళిపోతాం. కనుక యేసు ప్రభు వచ్చినప్పుడు ప్రభు దగ్గరికి కొనుకోబడే గుంపు 2 గుంపులు ఉంటాయి. ఒకటి చనిపోయి తిరిగి లేచే గుంపు అయితే, 2వ గుంపు చనిపోకుండా తిరిగి కొనుకోబడే గుంపు. అప్పుడు చనిపోకుండా తిరిగి లేచిన గుంపే ఆ కొరింథీ మొదటి పత్రిక 15వ అధ్యాయంలో పాట పాడతారు. ఏమని? ఓ మరణమని ముళ్ళెక్కడాన్ని, నీ ముళ్ళు నాకు గుచ్చుకోలేదని పాట పాడతారు. అంటే మరణం మాకు లేదని పాట పాడతారు వాళ్ళు. కాబట్టి యేసుక్రీస్తు వచ్చినప్పుడు తిరిగి చనిపోకుండా కొనుకోబడే గుంపుకు హానోకు ఏలియాలు ఏంటంటే ముంగుర్తు అన్నమాట. కాబట్టి అందుకనే ఏలియా విషయంలో దేవుని చిత్తం ఏంటి? చనిపోకుండా కొనిపోవాలి. కానీ ఈయనేం కోరుకుంటున్నాడు? చనిపోవాలి. అందుకనే ఏలియా ప్రార్థన దేవుడు ఏం చేయలేదు? జవాబు ఇవ్వలేదు. ఆయన ప్రార్థనకి సమాధానం ఇవ్వలేదు. చాలాసార్లు మనం చేసే ప్రార్థనలకి ఎందుకు సమాధానం జవాబు రాదు అంటే ఇదే కారణం. దేవుని ఉద్దేశం మన పట్ల ఒకటి ఉంటే మనము ఒకటి ఏం చేస్తాం? ప్రార్థన చేస్తాం. అందుకే బైబిల్లో మన ప్రార్థన దేవుడు ఆలకించాలంటే చూడండి, రాజుల మొదటి గ్రంథం 3వ అధ్యాయం, రాజుల మొదటి గ్రంథం 3వ అధ్యాయము 10వ వచనం. సొలొమోను చేసిన ఈ మనవి
ప్రభువునకు అనుకూలమాయను గనుక దేవుడు అతనికి ఇలాగు సెలవిచ్చెను, దీర్ఘాయువునైనను ఐశ్వర్యమునైనను నీ శత్రువుల ప్రాణమునైనను అడుగక న్యాయములను గ్రహించుటకు వివేకము అనుగ్రహించుమని నీవు అడిగితివి. నీవు ఏలాగున అడిగినందున చాలమ్మా. సొలొమోను చేసిన ప్రార్థన దేవుడు ఏం చేస్తున్నాడు? ఆలకించుచున్నాను అన్నాడు. నీవు ఏలాగున అడిగినందున, ఏలాగ అడిగాడు? 10వ వచనంలో సొలొమోను చేసిన ఈ మనవి ప్రభువుకి ఎట్లుంది? అనుకూలమయ్యను. మనం అడిగేది, మనం ప్రార్థించేది దేవునికి అనుకూలమో కాదో మనం ఆలోచించాలి. ఏదో కష్టం వచ్చిందని, ఇరుకు వచ్చిందని, ఇబ్బంది వచ్చిందని ఉద్రేకంతో మనం చేసే మన సొంత ఇష్టమైన ప్రార్థనలకి దేవుడు ఏమివ్వడు? జవాబు ఇవ్వడు. అందుకనే ఏలియా విషయంలో దేవుని ఉద్దేశం ఏంటంటే సజీవంగా కొనిపోవాలి అనేది దేవుని ఉద్దేశం. కానీ ఏలియా సొంత ఉద్దేశం ఏంటంటే కష్టాన్ని చూసి చచ్చిపోదామనుకుంటున్నాడు. అందుకే ప్రాణం తీసుకొని తనకిష్టానుసారమైన ప్రార్థన చేసినాడు. మన ఇష్టానుసారంగా చేసే ప్రార్థనలన్నిటికీ ఏం రాదండి? జవాబు రాదు. ఎన్ని రోజులైనా చేసిన రాదు. కానీ దేవుని ఉద్దేశం ఏదో గ్రహించి ఆయన చిత్తానుసారంగా మనం ప్రార్థిస్తే తప్పకుండా జవాబు దేవుడు ఇస్తాడు. సొలొమోను దేవుని అడిగాడు. అక్కడ దేవుడు అన్నాడు, నువ్వు అడిగింది నాకు ఎట్లుంది? అనుకూలం. అంటే నాకు ఇష్టంగా చేసినావు, నా చిత్తానుసారంగా చేసినావు. రాజుని చేశాను, నీకు జ్ఞానము వివేకం అవసరం కాబట్టి నేను తప్పకుండా నీ ప్రార్థన విని నీకు వాటన్నిటినీ దయచేస్తాను అన్నాడు. యోహాను రాసిన మొదటి పత్రిక ఈ మాట చదువుకొని ప్రార్థనలోకి వెళ్దాం. 5వ అధ్యాయం 14-15 వచనాలు. ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా ఆయన చిత్తానుసారముగా మనమేమడిగినను ఆయన మన మనవి ఆలకించునన్నదియే. మనమేమడిగినను ఆయన మన మనవి ఆలకించునని మనం ఎరిగిన ఎడల మనం ఆయనను వేడుకొన్నవి మనకు కలిగినవని ఎరుగుదము. ఏమన్నాడు ఇక్కడ? మనకు కలిగిన ధైర్యం ఏదనగా. యేసుక్రీస్తును బట్టి మనకున్న ధైర్యం ఏంటంటే ఆయన చిత్తానుసారంగా మనం ఏదడిగినా ఆయన మన మనవి ఏం చేస్తాడో ఆలకిస్తాడు. మన మనవి ఆలకించాడని మనము ఎరిగితే మనం వేడుకున్నది ఆయన మనకు దయచేస్తాడు. చాలాసార్లు ఏలియా వలె మనం ఏం చేస్తామంటే దేవుని చిత్తం ఏంటో గ్రహించకుండా మన సొంత ఇష్టానుసారంగా మన సొంత ఆలోచన ప్రకారం ప్రార్థన చేస్తాం. అందుకే దేవుడు అలాంటి ప్రార్థనలకు ఏమివ్వడు? జవాబు ఇవ్వడు. కనుకనే ఆ జవాబు ఇవ్వకపోతే ఏం చేస్తాం? జవాబు రాని ప్రార్థనలకు మనం 2 పనులు చేస్తాం. ఒకటి, దేవుని చిత్తాన్ని ఇది కాదు అనుకొని దాన్ని చేయకుండా ఉంటాం. లేదా జవాబు రాకపోయినా పర్లేదు, నా ఇష్టం చేసుకుంటానని నెరవేర్చుకుంటాం. మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి, మన సొంత ఇష్టం ఎప్పుడైతే నెరవేర్చుకుంటామో అప్పుడే మనకు నెమ్మది ఉండదు. బైబిల్లో అన్నాడు దావీదు ఏమని? దేవా నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషం. దేవుని చిత్తం మనం నెరవేర్చినప్పుడు పరిస్థితులు ఎట్లున్నా కూడా హృదయంలో ఏముంటుంది? సంతోషం ఉంటుంది. ఎన్ని పరిస్థితులు ఎట్లున్నా దైవ చిత్తంలో మనం ఉన్నప్పుడు హృదయం నెమ్మదిగా ఉంటుంది. దైవ చిత్తానికి వ్యతిరేకంగా మనం వెళ్ళినప్పుడు అప్పుడే మనకంతా కలవరం. దేవుని చిత్తాన్ని మనము ఎరిగి దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేయాలి. దేవుని చిత్తానుసారంగా మనం చేసే ప్రార్థన ఆయన వింటాడు, తప్పకుండా జవాబు దయచేస్తాడు. మోకరించండి, ప్రార్థనలోకి వెళ్దాం.